ఉమ్మడి జిల్లా వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు 2025-2026 నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కార్యక్రమం నిర్వహించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం ఎక్కడ 90 lakhs టార్గెట్ పెట్టుకొని ఈరోజు మనం ముందుకు పోతున్నాం. లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ మనం వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాం మీరు అందరూ చూస్తున్నారు. బహుశా మన మినిస్టర్ గారు చెప్పినట్టు దేశంలో ఎక్కడ కూడా లేదు. మన పక్క రాష్ట్రం కూడా చూస్తే దీంట్లో 50% కూడా తీసుకోరు, అంతా ప్రైవేట్ బయటనే అమ్ముతారు. కానీ టోటల్గా మనమే ప్రభుత్వమే టేక్ చేసే విధంగా ఒకవైపు సన్న బియ్యాన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తూ దాని ద్వారా పేదవాళ్ళకు కొత్త రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ ఒడ్లు కొనే కార్యక్రమం మాత్రం ఎక్కడ నేను కూడా దాదాపు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా. ఈ 3 సంవత్సరాలు జరిగినంత ప్రక్రియ ఇప్పటి జరగలేదు. 22,000 కోట్లు లోన్ తీసుకొచ్చి రైతులకు పేమెంట్ డిలే కాకుండా చేస్తుంటే కూడా అది ఓర్వలేని వాళ్ళు అప్పు తీసుకొచ్చే నీరు ఒడ్లు పొందుతారా అంటారు. అంటే ఇక వాళ్ళ గురించి పక్కన పెట్టి ఈరోజు వచ్చి దీన్ని రివ్యూ చేసినందుకు, అలాగే జిల్లా కలెక్టర్స్కు నా రిక్వెస్ట్ ఏంటంటే మా నల్గొండ కలెక్టర్ గారు మా దగ్గరనే 2 జిల్లాలు ఎంత ఉందో నల్గొండ జిల్లా ఒక జిల్లానే అంత ఉన్నది. మొత్తం 2 జిల్లాలు ఎంత ఉందో మా జిల్లా ఒకటే అంత ఉన్నది. సో అందుకే ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు దాదాపు ఒక 5 నుంచి 10 సార్లు మాట్లాడుతుంటారు రాత్రి 11 వరకు అంటారు. కాకపోతే ఏంటంటే ఈసారి ఎర్లీగా స్టాకు బయట మిరియాలు కూడా ఇక్కడ రకరకాల అంతటి ఒకటేసారి వచ్చింది. మా దగ్గర మిల్స్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. దాని మీదనే కొన్ని చర్యలు తీసుకొని మేము ముందుకు పోయినాం. ఇప్పుడు మనం ఆ మిల్లో కూడా అన్లోడ్ చేస్తున్నాం. నేను ఒకటే కలెక్టర్స్ చెప్పేది ఏంటంటే ఎక్సెప్ట్ ఎలక్ట్రిసిటీ, ఆర్డబ్ల్యూఎస్, మెడికల్ హెల్త్ తప్ప అందరు డిపార్ట్మెంట్ ఆఫీసర్, నా డిస్టిక్ ఆఫీసర్స్ అంటే ఇంతమంది మిల్లకు సరిపోరు. చిన్న ఆఫీసర్ అయినా సరే ప్రతి మిల్లుకు ఒకరిని కేటాయించి ఈ బై 25th వరకు టోటల్గా క్లోజ్ అయ్యేటట్టు కలెక్టర్ గారికి మీరు ఏంటంటే ఈ ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ, హెల్త్ ఈ 3 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి ప్రతి సెంటర్కి ఒక ఆఫీసర్ని, చిన్న ఆఫీసర్ అయినా పెద్ద ఆఫీసర్ అయినా ఫాలో అప్ చేసేటట్టు అన్లోడ్ చేసే విధంగా. ఇప్పుడు మీ ఒక మిల్లుకు ఒక ఇన్సైడ్ సాగర్ నల్గొండ బార్డర్ నల్గొండ అసెంబ్లీ సెంటర్ మనం పోయినాం కదా. ఇప్పుడు ప్లస్ ఇక్కడ రైస్ మిల్లుకు పోయినాం. ఎంత ఇబ్బంది ఉందో లోపల ఆ వేడికి ఆ హమాలీలు బీహార్ వాళ్ళు అక్కడ అన్లోడ్ చేస్తే ఎంత ప్రాబ్లం ఉందో వాళ్ళకు కూడా ఎటువంటి అవసరం ఉన్నా మనం ప్రభుత్వం సపోర్ట్గా ఉండండి. డ్రింకింగ్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ పెట్టి 25th లోపు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని నిన్నట్లాగా నిన్న 19,000కి వచ్చిన ఫస్ట్ టైం అట్లా 20,000 మెయింటైన్ చేస్తే మన దగ్గర ఉన్న 2 లక్షలు కొత్త నల్గొండ జిల్లాలో పాటు సూర్యాపేటలో ఆల్మోస్ట్ 93% అయిపోయినట్టు ఇప్పుడు కలెక్టర్ గారు చూపించారు. ఇప్పుడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు చెప్పిన విధంగా, మినిస్టర్ గారు చెప్పిన విధంగా ఈ జిల్లాలో వివిధ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ ఎక్కడున్నా కూడా ఆ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారితో మాట్లాడతారా, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఉన్నటువంటి వారితో ప్రత్యేకంగా వరి ధాన్యానికి వాళ్ళు సహకరించాలని చెప్పేసి లారీలు కానీ, డీసీఎం వ్యాన్స్ కూడా మరి ట్రాన్స్పోర్ట్ కోసం ప్రతి ఎత్తున ఎస్పీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ, మరి ఈసారి వచ్చిన పంట ఎప్పుడు కూడా రాలే, పెద్ద ఎత్తున వరి ధాన్యం పంట రావడం జరిగింది. రైతులు కూడా మీ అందరికీ తెలుసు 80% మనకు హమాలీస్ అంతా కూడా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి హమాలీ సోదరులు ఉన్నారు. మరి వారు రావడం కొంత ఆలస్యమైంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ అని ఒక సిస్టాన్ని ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల కొంత డిలే అయింది. ఏదేమైనా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పంట పండించిన రైతులకు చివరి గింజ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ సివిల్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాకు సంబంధించిన అధికారులందరూ సమన్వయం చేసుకొని ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు,
ఇక్కడ పెద్దలు వెంకరెడ్డి గారు గుప్తా సెకండ్ రెడ్డి గారు అందరం కూడా మన రైతులకు ఇబ్బంది కాకుండా రైతులను అధికారులతో సమన్వయం చేసుకొని చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా ప్రత్యేకంగా ఈ యొక్క 15 రోజులు ఆ నియోజకవర్గం సంబంధించిన శాసనసభ్యులు కూడా ఆ నియోజకవర్గానికి ఎక్కువ ప్రత్యేకంగా సమయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆ పాత్రికేయ మిత్రులు కూడా మీరు కూడా పూర్తి సహకారాన్ని కూడా మాకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన లోపల రైతులకు అండగా ఉండే విధంగా ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు సుమారు 22,000 లోన్ తీసుకొని ఏదైతే రైతు కష్టపడి పంట పండించి కొనుగోలు చేసినా 4-5 దినాల లోపల వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ద్వారా ఆ ఒక్క అకౌంట్లో రైతులకు కొనుగోలు చేసిన ధాన్య డబ్బులు జమ చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా సుమారు 70% వడ్ల కొనుగోలు ప్రొక్యూర్ అయిపోయింది, ఇంకా 30% ఉన్నదని చెప్పి అంటున్నారు అధికారులు. దానికి సాధ్యమైనంత వరకు కూడా అధికారుల సమన్వయంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి మరి జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ప్రభుత్వం ఈరోజు అన్నదాతను అన్ని విధాల 6 గంటలు కష్టపడి పంట పండించిన అన్నదాతకు ఏ ఇబ్బంది కాకుండా మన శక్తికి మించి కష్టపడాలని చెప్పేసి అధికారులను కోరుకుంటూ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే 67% నల్గొండ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ జరిగిందండి. అయితే ప్రధానంగా ఈ పంట రావడానికి నేను సివిల్ సప్లై శాఖ మంత్రిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి కూడా వారి నీళ్ళు ఎక్కువ ఇచ్చినారు, పంట కూడా ఎక్కువ పండింది. కాబట్టి పండించడంలో మీ పాత్ర ఉంది, కొనడంలో కూడా మీ పాత్ర ఉంటుంది. కాబట్టి ఈ 2 సమస్యలను పరిష్కారం చేయడంలో ఇది నల్గొండ జిల్లాలో కొత్తగా ఏం లేదు. ఉమ్మడి జిల్లాలో కూడా చాలా సందర్భాల్లో క్రాప్ వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, పర్టికులర్గా యాసంగి. ఎందుకనంటే యాసంగిలో గాలి దుమారాలు రావడం, రాళ్ళు పడడం, తర్వాత అకాల వర్షాల వల్ల రైతుల్లో ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే తడుస్తాయి అనేటువంటి ఒక ఆందోళన నేచురల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా ఉన్నారు కాబట్టి గత ఖరీఫ్కి సంబంధించిన వాయి కూడా ఇంకా 45% వాళ్ళు ప్రొక్యూర్మెంట్ కాలేదు. దానివల్ల కూడా కొంత వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం మిల్లర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మిల్లర్లందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉన్నది. కాబట్టి మీ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన మంత్రి గారు కూడా మొన్ననే కొంత డబ్బులు కూడా మీకు రిలీజ్ చేసినారు. పాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి వర్కింగ్ ఛార్జెస్ కూడా మనకు కొంత రిలీజ్ చేసినారు. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వానికి సహకరించి రైతులను కాపాడడానికి మీ సహకారం అవసరం. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ సమస్యలు ఇటు ప్రభుత్వం దృష్టికి ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను. కాబట్టి మీ సమస్యల పరిష్కారంలో, ఎందుకంటే మా మిల్లర్లో పిలిచాను కానీ మాతో ఎవరితో మాట్లాడతలేరు అనేటువంటి ఫీలింగ్ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ సమస్యలు ఎప్పుడు ఏదున్నా జిల్లా కలెక్టర్లు మాట్లాడతారు, అవసరమైతే సివిల్ సప్లై శాఖ మంత్రి గారు కూడా మాట్లాడతారు, కమిషనర్ గారు కూడా మీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాంట్లో మీరు ఆందోళన చెందకుండా ఈ 15-20 రోజుల్లో మిగతా 33% ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ప్యాడీని ఇమ్మీడియట్గా మీరు కలెక్ట్ చేసేటువంటి విధంగా, దించుకునేటువంటి విధంగా మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.